నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. చాలా రోజుల నుంచి కొంచెం వీడియోలు చేయడం లేదు. వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువ అవడంతో పాటు కొన్ని అనివార్యమైన కారణాలు ప్లస్ ఇతరత్ర అంశాలు, నా వ్యక్తిగత అంశాల వల్ల నేను కొంచెం వీడియోలకు దూరంగా ఉంటున్నాను. ఇక మీదట కూడా అంటే కీలకమైన అంశాలు, ఇలాంటి ఇప్పుడు చెప్పబోయే కీలకమైన అంశాలు లాంటివి అయితే ప్రత్యేకంగా వీడియో చేస్తాను, లేకపోతే ఖచ్చితంగా షార్ట్స్ చేస్తాను. కొంచెం ఖచ్చితంగా ఛానల్ అయితే ఆదరించండి, అర్థం చేసుకోండి. సో విషయంలోకి వస్తే కొల్లేరు ఇష్యూ మళ్ళీ పైకి లేవబోతుందా అనే అనుమానం అయితే కలుగుతుంది. 2005-6 ప్రాంతంలో 610 జియో ద్వారా కొల్లేరు గట్లను ధ్వంసం చేసి సుమారుగా 25,000 ఎకరాలకు పైగా చెరువులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలతో సుప్రీంకోర్టు మళ్ళీ తాజాగా కొల్లేరులో మళ్ళీ పాత పరిస్థితే కనిపిస్తోంది అని సాక్ష్యాలను అన్నీ చూసి విన్న తర్వాత మళ్ళీ కొల్లేరు పరిరక్షణ చేయండి, ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తిగా చేయండి అని చంద్రచూడ్ గారు ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలోనే ఇది వాదనలు జరిగినాయి. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ నివేదిక ఇవ్వండి, మళ్ళీ కొల్లేరును పునరుద్ధరించండి, ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరును పునరుద్ధరించండి అని అయితే ఆదేశాలు ఇవ్వడం, ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అవుతున్నట్లయితే కనిపిస్తోంది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కొల్లేరు వాసులను పూర్తి స్థాయిలో, గతంలో అంటే 2005-2006లో అయితే కొల్లేరు వాసులను ఏమాత్రం అడగకుండానే ఏం చేయకుండానే ఖచ్చితంగా సుప్రీంకోర్టు, అప్పట్లో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కదిలింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరిని అడగకుండానే కొల్లేరు పెద్దలను కానీ కొల్లేరు ప్రజలను కూడా అడగకుండానే సో గట్లను ధ్వంసం చేశారు. 1975 నుంచి కొల్లేరు ప్రాంతంలో ఉపాధికి సంబంధించి సుమారుగా 7,500 ఎకరాలను అయితే అప్పట్లో జలగం వెంగళరావు ప్రభుత్వం అయితే కొల్లేరు వాసులకు ఇచ్చింది. సో ఇక్కడ మీరు మత్స్యకారులు, మీరు దీని మీద ఆధారపడ్డారు కాబట్టి మీరు కొంత మీకు భూమి ఇస్తున్నాను, దీన్ని మీరు సాగు చేసుకొని మీరు జీవనాధారం పొందండి. అప్పట్లో కొల్లేరు ప్రజలు తక్కువగా ఉండేవాళ్ళు, గ్రామాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు గ్రామాలు కూడా పెరిగినాయి, సుమారుగా 122 గ్రామాలు కొల్లేరులో ఉన్నాయి. సో జలగం వెంగళరావు గారు ఇచ్చిన తర్వాత కొల్లేరు ప్రజలు కొన్ని రోజులు చేసుకున్నారు, కానీ తర్వాత వాటిని లీజుకి ఇవ్వడం ప్రారంభించారు. అంటే చేపల పెంపకం కానీ, లేకపోతే చేపల పెంపకం, లేకపోతే ఇతరత్ర నిర్వహణ ఖర్చులు మనం భరించలేము అని లీజులకు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా బడాబాబులు రంగప్రవేశం చేశారు. ఎకరా, 2 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాల చెరువులు కూడా కొల్లేరులో కనిపిస్తాయి. సో ఇదంతా సాఫీగా నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిపోవడం, మొత్తం కొల్లేరు అనే మంచినీటి సరస్సుని పూర్తిగా కలుషితం చేయడం, చెరువులు ఎక్కడికక్కడ గట్లు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇదంతా పర్యావరణవేత్తలు, ఇతరత్ర అప్పుడు పతంజలి శర్మ గారు వేసిన పిటిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు అప్పట్లో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి అనడం, దానికి సంబంధించి వెంటనే అధికారులు రంగంలో దిగిపోయారు. ఎందుకంటే కొల్లేరుకు సంబంధించి కొన్ని వర్గాలు, ముఖ్యంగా అక్కడ వడ్డీ అనే సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఈ చేపల వేటకు వాళ్ళు ప్రసిద్ధి, దాన్నే నమ్ముకుని ఉంటారు. కనీసం వాళ్ళని అడగకుండా వాళ్ళ యొక్క జీవనాధారం మొత్తం కొల్లేరు మీద ఆధారపడి ఉన్న సమయంలో వాళ్ళని కనీసం ఏం చేద్దాం, ఎలా వెళ్దాం, వాళ్ళకి ఏమైనా పునరావాస ప్యాకేజ్ కానీ, రిహాబిలిటేషన్ కానీ చూడకుండా అప్పట్లో బాంబులతో అయితే ధ్వంసం చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది, అధికారుల మీద తిరగబడే వరకు వెళ్ళింది. సో 2009కి వచ్చేసరికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నికలు గుర్తొచ్చాయి. అప్పట్లో మళ్ళీ కొల్లేరు ఓట్లు గుర్తొచ్చాయి. సుమారు 5 నియోజకవర్గాలు, సుమారు ఏలూరు, దిందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండిలో కూడా కొంత ఉంది కొల్లేరు. కాబట్టి 5 నియోజకవర్గాలు కీలకం, పశ్చిమ గోదావరి జిల్లా కీలకం. కాబట్టి మళ్ళీ 2009కి వచ్చేసరికి సో మళ్ళీ మౌఖికంగా మీరు తవ్వుకోండి పర్వాలేదు అన్నట్లయితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. సో కొల్లేరుకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు కూడా గెలిచారు. సో ఇది సో దాని తర్వాత మళ్ళీ కొల్లేరు యథావిధిగా గట్లు, లేకపోతే మళ్ళీ బడాబాబుల రంగప్రవేశం ఇవన్నీ జరిగినాయి. సో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, కానీ 2019-24లో ఏకం వేలం పాటలు కూడా జరిగాయి కొల్లేరులో. ఒక ఎకరం చెరువుకి ఇంత లీజు అని వేలం పాటలు కూడా జరిగే పరిస్థితి ఉంది. మళ్ళీ తాజాగా దీనికి సంబంధించి తాజాగా కొందరు పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మళ్ళీ ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. కూటమి ప్రభుత్వం ఈసారి చాలా కీలకంగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, కొల్లేరుకు ఒక పునరుజ్జీవం తీసుకురావాలి, అలాగే ఎట్ ఎ టైం అక్కడ వాళ్ళ వృత్తికి సంబంధించి మనం భరోసాగా నిలవాలి అని అయితే భావిస్తున్నారు. సో కొల్లేరు సమస్యను అప్పట్లాగా అంత హార్ష్గా వెళ్ళడానికి కానీ, కొల్లేరు వాసులను మానసికంగా దెబ్బతీయడానికి కానీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ ఈ కొల్లేరు మీద అయితే ఒక కన్స్ట్రక్టివ్ వర్క్, ముఖ్యంగా అభయారణ్య ప్రాంతంలో సుమారుగా గుర్తించిన అభయారణ్య ప్రాంతంలో అంటే 5వ కాంటూర్ లోపల సుమారు 77,000 ఎకరాలు ఉంది. దాంట్లో ఉన్న గట్లు తొలగింపు కానీ, లేకపోతే ప్రవాహానికి ఏమాత్రం అడ్డు లేకుండా ముందుకు వెళ్ళేందుకు కానీ
ఒక ప్రణాళిక అయితే సిద్ధం అవుతుంది. ఇది ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, కొల్లేరును మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడానికి కానీ కొల్లేరును మళ్ళీ కలకల్లాడించడానికి కానీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే రాబోయే రోజుల్లో ఇది రాజకీయంగా కూడా రాష్ట్రంలో కుదిపే అంశంగా అయితే కనిపిస్తోంది. కొల్లేరు విషయం అయితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో కీలకం కానుంది. ఈ కొల్లేరు విషయం మీద ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, అంటే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, కొల్లేరు ప్రజలను ఎలా మోటివేట్ చేయాలి అనే విషయంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ మీ అభిప్రాయాలు, మీ సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.